హాయ్ గైస్, కేవలం 2 లక్షల రూపాయలకి మన ఇండియన్ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లో ఒక ఎలక్ట్రికల్ కార్ అయితే రిలీజ్ అయింది. ఇది మధ్యప్రదేశ్కి చెందినటువంటి కంపెనీ అనమాట. వింగ్స్ అనే కంపెనీ రాబిన్ అనే ఒక ఎలక్ట్రికల్ మోడల్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో మొత్తం మనకి 3 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది మనకి 4 డోర్ వెహికల్ అనమాట. సో 4 డోర్స్ అయితే దీనికి ఉంటాయి. అండ్ ఇది రిజిస్టర్డ్ వెహికల్ అనమాట. సో మనం వెహికల్ కొంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి 480 kgs అయితే ఉంటుంది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది వెహికల్ అయితే. మీరు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది వెహికల్. కాకపోతే ఇది మనకి 4 డోర్స్తో వస్తుంది. మోటార్ వచ్చేసి మనకి BLDC హబ్ మోటార్తో ఇదైతే రావడం జరుగుతుంటుంది. ఇది మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ మనం కొంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 kW పవర్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేసి 362 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి BLDC హబ్ మోటార్తో రావడం జరుగుతుంది. అలాగే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే మనం బ్రేక్ సప్లై చేసినప్పుడు మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ 0 నుంచి 40 స్పీడ్ అందుకోవడానికి మనకి 5 seconds టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 160 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తం 7 టెస్టులు అయితే క్రాస్ టెస్టులు అయితే 7 పాస్ అయిందనమాట. టైర్ సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120/80 టైర్స్తో వస్తుంది. ఇది మనకి 12 inches వీల్ అనమాట. అండ్ క్రాష్ టెస్ట్ కూడా ఇదైతే పాస్ అవ్వడం జరిగింది. ఇది మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో రావడం జరుగుతూ ఉంటుంది. డస్ట్ అండ్ పొల్యూషన్ ప్రొటెక్ట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 2 seater అయింది. అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే 2.5 seater అని చెప్తున్నారు వీళ్ళు. మనం 2 seater అనుకోవచ్చు. సో ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రివర్స్ మోడ్ ఉంటుంది, న్యూట్రల్ మోడ్ ఉంటుంది, అలాగే మనకి డ్రైవ్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. పోతే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5.6 kW బ్యాటరీతో వస్తుంది. మనకి LFP బ్యాటరీతో వస్తుంది. మెయిన్లీ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. సేఫెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. పోతే ఛార్జింగ్ సాకెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 amps పవర్ సాకెట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదొక మనము గ్రేట్ థింగ్ అనేది మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ESX అనేసి మనకి మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో వేరియంట్ని బట్టి వెయిట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. వెహికల్ యొక్క వెయిట్ అనేది ఈ వెయిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ వేరియంట్లో వచ్చేసి 486 kgs వస్తుంది. అలాగే S వేరియంట్లో వచ్చేసి మనకి 501 kgs వస్తుంది. అలాగే X వేరియంట్లో 501 kgs వస్తుంది. ఇకపోతే మనం అందరూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రేంజ్ గురించి మాట్లాడుకుందాం. సో రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వేరియంట్లో 65 km రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. S వేరియంట్లో 90 km రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే X వేరియంట్లో కూడా మనకి 90 km రేంజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని వేరియంట్లో మనకి 5 hours ఛార్జింగ్ టైం అయితే వస్తుంది అనమాట. సో 5 hours అయితే మనము ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే AC గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో AC వచ్చేసి మనకి X వేరియంట్, ఇది టాప్ వేరియంట్, దీంట్లో మాత్రమే మనకి AC అయితే ఉంటుంది. ఏదైతే మిడ్ వేరియంట్ S ఉందో సో దీంట్లో కూడా మనకి ఓన్లీ బ్లోయర్ మాత్రమే ఉంటుంది. అదే మనము ఈ వేరియంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇవేమైతే ఆఫర్ చేయలేదు. ఇకపోతే వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేవి ఏదైతే ఈ వేరియంట్ ఉందో ఇది వచ్చేసి మనకి 1,99,000 రూపీస్ అయితే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. అలాగే S వేరియంట్ వచ్చేసి మనకి 2,49,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఏదైతే X వేరియంట్ టాప్ వేరియంట్ ఉందో ఇది 2,99,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి టాప్ వేరియంట్ 3 lakhs రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. ఇది మొత్తం మనకి 3 కలర్ వేరియంట్స్తో వస్తుంది. ఈ వెహికల్ మీరు బుక్ చేసుకోవాలి అంటే ప్రీ బుకింగ్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. 5,000 రూపాయలు ప్రీ బుకింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ మీరు బుక్ చేసుకోవాలనుకున్న, ఈ వెహికల్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటున్నా మీకు కింద డిస్క్రిప్షన్లో వెహికల్కి సంబంధించినటువంటి బుకింగ్ లింక్ అయితే ఇస్తాను. మీకు వెబ్సైట్కి రీడైరెక్ట్ అయితే అవుతారు. సో అక్కడి నుంచి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.